అమ్మయ్య పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత ఒక మేజర్ హిట్ ఇచ్చాడు అని చెప్పి సంతోషపడ్డా. అభిమానగణం సెకండ్ హాఫ్ చూసి, సెకండ్ హాఫ్లోని సీజీని చూసి, సెకండ్ హాఫ్లో దారి మళ్ళిన కథను చూసి చాలా తీవ్రంగా అసహనానికి గురైనట్టుగా సమాచారం. సెకండ్ హాఫ్ ఎలా ఉంది అంటే అసలు బేసిక్గానే ఈ సినిమా అనేది ఒక కోహినూర్ కోసం జరిగే ఒకనొక పోరాటం, దాన్ని తిరిగి ఇండియాకి రప్పించడం ఎలా అనేది దీనిలోని మెయిన్ కోర్ స్టోరీ. ఔరంగజేబుగా బాబీ డియోల్ నటించాడు, నిధి అగర్వాల్ హీరోయిన్, ఆమె ఒక రాణిగా నటించింది. హరిహర వీరమల్లు ఈ మొత్తం ఎపిసోడ్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది టాస్క్. కానీ ఇది హిందుత్వం అనే ఒక మాయలో పడిపోయి అక్కడి నుంచి దారి తప్పి ఎటెటు వెళ్ళిపోయింది అని చెప్పేసి చాలామంది అంటున్నమాట. అయితే ఇక్కడ దీనిలో 3-4 ఎలిమెంట్లు, ఒకటి పాటలు ఎలా ఉన్నాయి, రెండోది ఆయన సొంతంగా కంపోజ్ చేసిన ఫైటింగ్ ఎలా ఉంది, మూడోది అసలు ఎందుకని ఈ సినిమా దెబ్బ కొట్టిందని చూస్తే ఫస్ట్ పాటలు నీరసంగా ఉన్నట్టు, అక్కడక్కడ అదేంది కొంత డౌన్ అయినా కానీ సినిమాని కీరవాణి పైకి లేపాడని స్వయంగా పవన్ కళ్యాణ్ చెప్పుకున్నాడు. ఈ క్రమంలో ఇక్కడ ఏమైంది అంటే కీరవాణి ఇచ్చిన సంగీతం, పాటలు అవి పెద్ద సూపర్ డూపర్ హిట్ కాకపోయినా చూడడానికి బాగున్నాయన్న టాక్ ఉంది. అయితే ఈ మధ్యకాలంలో బాగా హైలైట్ ఏంటంటే హరిహర వీరమల్లులో హరిహర వీర ఫైట్గా ఒకటి ఉంది. అది 60 రోజుల పాటు షూట్ చేసి